సహజ మార్గం వచ్చే వరకు అందరూ మత పరిధులు దాటి ఆలోచించలేకపోయారు. ఈ మార్గం మత పరిధులను అధిగమించి ఆలోచించటం ఎలాగో బోధించింది. దానివల్ల కొంతమందైనా నా హృదయంలోనే ఆయన ఉన్నారు, మరొక చోటికి ఎందుకు వెళ్ళాలి, నన్నిలా కూర్చుని ధ్యానం చేసుకోనివ్వండి, నాలోని ఆయనతో మాట్లాడనివ్వండి అని అనగలిగారు. దానివల్ల అంతర్వాణి మేల్కొని మన జీవితాల్ని తన చేతుల్లోకి తీసుకోగలిగింది. భగవంతుడు ఆ వ్యక్తిలోని ప్రాణంగా రూపాంతరం చెందాడు. అప్పుడు బాహ్య మాస్టరు ఉన్నా అతనికి లేనట్లే. ఈ మార్పు ఎంతో గొప్పది, చెప్పుకోదగ్గది, ఊహించటానికి కూడా అసాధ్యం. కేవలం ఒక మామూలు మనిషి ఆధ్యాత్మిక సాధన చేపట్టి ఇంచుమించు భగవంతునిలా కావటం అద్భుతం కాక మరేమిటి? సహజ మార్గంలో దివ్యీకరణ ప్రక్రియ చరమస్థాయికి చేరుకోవటం అంటే ఇదే.